పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు దుస్థితికి గతంలో పాలించిన టీడీపీ కారణమని భరత్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన నివేదిక ప్రజలను మోసం చేయడానికే అని భరత్ అన్నారు. వైసీపీ పాలనలో ఇసుకపై వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం వచ్చిందని భరత్ చెప్పారు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడని భరత్ విమర్శించారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి పనితీరు ఏమీ బాగాలేదని భరత్ అన్నారు. సరికి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రకంగా విధ్వంసాలకి పాల్పడతా ఉన్నారో నిజంగా రాజమండ్రిలో ఎప్పుడూ ఈ కల్చర్ లేదు, ఈ రకమైన కొట్లాట్ల కల్చర్ లేదు. ఇవన్నీ కూడా పెంచేవాళ్ళు ఎవరు? నేను డే 1 నుంచి మొత్తుకుంటానే ఉన్నా. నేను 5 సంవత్సరాలు ఎంపీ కింద ఉన్నప్పుడు నా హయామంలో ఎప్పుడైనా రాజమండ్రిలో ఈ రకమైన గొడవలకు కానీ దీనికి కానీ పోయిన సందర్భాలు ఉన్నాయా? ఎక్కడైనా జరిగినాయా? ఎంతసేపు పొద్దున్న లెగిస్తే డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్స్తోనే ముందుకు పోయేవాళ్ళం కదా. ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మురళీమోహన్ గారు సాధించారు. సరే, ఆయన శంకుస్థాపన చేశాడు. ఎన్ని సంవత్సరాలు అయిందండి అది పని కాకుండా? నేను గతంలో కూడా చెప్పా ఎందుకు ఆగిపోయింది. దాని తర్వాత నేను ఏ రకంగా రీఇనిషియేట్ చేయించాను, ఏ రకంగా కేంద్ర మంత్రివర్యులను తీసుకుని వచ్చాను, ఆ శిలాఫలకాలు వేశారు. ఓకే, బాగానే ఉంది. మరి ఇవాళ ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియంకి మరి మేము స్పెషల్ గ్రాంట్ తీసుకుని వచ్చి శిలాఫలకాలు వేసినాం. అవన్నీ టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి. మరి ఆ శిలాఫలకాలని తొలగించుకోకుండా మీరు మా శిలాఫలకాలను పెట్టి మీరు వర్క్ స్టార్ట్ చేయిస్తున్నారు కదా. మరి దాని మీద మీరు రెండోసారి ఏ రకంగా శంకుస్థాపన చేయబోతా ఉన్నారని నేను ఇవాళ